పిల్లలు పెరగటంతో దానికి ఇంట్లో విలువ కూడా పెరిగిపోతుంది. అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పంపించటం నాకు చాలా కష్టమవుతుంది. అలాంటి పరిస్థితి నాకు రాకుండా ఉండాలంటే ఈరోజు వాళ్ళకి శోభనం జరగకూడదు, జరగనివ్వను. శోభనం గదిలోకి వెళ్లాల్సిన పాల గ్లాసు సిగ్గుతో ఇంకా కిచెన్లోనే ఉంది. ఈ పాలు తాగితే మొగుడు పెళ్ళాలిద్దరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. ప్రస్తుతానికి ఫస్ట్ నైట్ జరగదు. మళ్ళీ ముహూర్తం కుదరడానికి టైం పడుతుంది. ఈ లోపల ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. పౌడర్ పాలల్లో కలిపితే 3 నెలల తర్వాత అవ్వాల్సిన వాంతులు శ్యామకి వెంటనే మొదలైపోతాయి. శ్యామతో పాటు అఖిల్కి కూడా వాంతులు మొదలైపోతాయి. వాంతులతో పాటు విరోచనాలు కూడా బోనస్గా వస్తాయి. పొద్దున్నే ఇద్దరు జంటగా హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి శోభనానికి కమర్షియల్ బ్రేక్ పడుతుంది. ఆ గ్యాప్లో మనం ఏదో ఒక నెట్వర్క్ ప్లాన్ చేయొచ్చు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘాయుష్మాన్ భవ.
గాడ్ బ్లెస్ యూ. జరగని శోభనానికి ఎంత బిల్డప్. ఉత్తుత్తి శోభనానికి ఊరేగింపు ఎక్కువ అంటే ఇదేనేమో. అయ్యయ్యో, ఇదేంటి, మత్తు మందు కలిపిన పాలు నేలపాలయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇలా జరిగిందేంటి? కొంపతీసి మళ్ళీ పాల గ్లాస్ ఇచ్చి దీన్ని గదిలోకి పంపిస్తారా ఏంటి? అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను వసంతని భయపెట్టాలి. ఎస్. అయ్యో, ఎంత అపచారం, ఎంత అపచారం, ఎంత అపశకునం, ఎంత అపశకునం. శోభనం గదిలోకి వెళ్తున్న పెళ్లి కూతురు చేతిలో ఉన్న గ్లాసు జారి కింద పడిపోవడం ఏంటి? ఆ పాలిలా నేలపాలైపోవడం ఏంటి? ఎంత అశుభం, ఎంత అశుభం. ఇవాళ ముహూర్తం బాగోలేదేమో, అందుకే ఇలా జరిగిందేమో వదినా. రేపు వేరే పంతులు గారిని ఎవరినైనా పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుంది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. పాల గ్లాస్ పగిలిపోవడం అనేది చాలా బ్యాడ్ సైన్ లా అనిపిస్తుంది అత్తయ్య. అదేం బ్యాడ్ సైన్ కాదా ఐశ్వర్య? ఇలా పాలు నేల మీద ఒలికిపోవడం అంటే భూదేవికి పాయసం నైవేద్యం పెట్టినట్టే అని మన పెద్దవాళ్ళు అంటారు. అవునవును, వైదేహి చెప్పింది కరెక్ట్. వసంత, నీ గుర్తుందా, మన శోభన రోజు కూడా నీ చేతిలో పాల గ్లాసు ఇలాగే జారిపోయింది. అవునండి. అప్పుడు మీ నాన్నగారు కూడా ఇదే మాట చెప్పారు కదా? అవునవును, ఇదేమీ అశుభం కాదు, శుభసూచకమే అన్నారు మా నాన్నగారు.
వైదేహి, మరో పాల గ్లాస్ సిద్ధం చేయమ్మా. అలాగే అత్తయ్య. ఏ శ్యామ లే. ఏంటిది పాత పద్ధతి? పద్ధతి పాతదైనా మనకి కొత్తదే కదండి, ఆచరించాలి. నిజంగా నాకు ఒక కలలా ఉందండి. ఎక్కడో పల్లెటూరులో పుట్టిన నేను, చదువు సంధ్య లేని నేను మీలాంటి వ్యక్తికి భార్యనవ్వడం, ఇంత గొప్ప ఇంటికి కోడలనవ్వడం ఏంటో మొదట్లో నాకేమీ అర్థం కాలేదు. మీ ఇంట్లోనే కాదు, మీ మనసుల్లో కూడా నాకు స్థానం ఎలా ఇచ్చారో అర్థం కాలేదండి. ఇప్పుడు అర్థమైందండి. ఇదంతా ఆ కన్నయ్య లీల అని. ఆ కన్నయ్య నన్ను మీకోసమే పుట్టించాడు అని. మిమ్మల్ని నా కోసమే పుట్టించాడని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. కన్నయ్య ఒక్క తులసి దళానికే భక్తుల వైపు తూగిపోతాడు అంటారు. అది నిజమేనండి. నేను కన్నయ్యకి ఏమిచ్చానండి? రోజుకొక్క తులసిమాల తప్ప. ఆయనకి తులసిమాల వేసిన పుణ్యానికే మీలాంటి బంగారు కొండని నాకు వరంగా ఇచ్చాడు నా కన్నయ్య.
ఈ జన్మకి నాకెంతకంటే ఇంకేం కావాలండి? ఇంకా కావాలి. ప్రతి జన్మకి మనమే భార్యాభర్తలం అయ్యే వరం కావాలి. ఆ వరం కూడా వస్తుందిలేండి. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఆ పేపర్స్ ఏంటండి? ఆ, చెప్పడం మర్చిపోయాను. ఒక్క నిమిషం. శ్యామ, వీటి మీద సంతకాలు పెట్టు. అలాగేనండి. ఇదిగోండి. ఆ, ఏంటండి అలా చూస్తున్నారు? ఇదేంటి శ్యామ, సంతకాలు పెట్టమనగానే అలా పెట్టేశావేంటి? ఇవి ఏం పేపర్లు? ఇందులో ఏం రాసుందో చదవాలి కదా. చదివాక కదా సంతకం పెట్టాలి. అవసరం లేదండి, మీరు పెట్టమన్నారు, పెట్టేశాను, అంతే. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ అంతలా నమ్మకూడదు శ్యామ. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకమే కదండి. ఆ నమ్మకం లేనప్పుడు ఎన్నున్నా కూడా ఏమీ లేనట్టే. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే. బాగా చెప్పావు శ్యామ. ఇది ఒక అప్లికేషన్ ఫామ్. నీ చేత ఆడియో కంపెనీ పెట్టించి నిన్ను ఆ కంపెనీకి ఎండీని చేయాలన్నది నా ఆలోచన. దానికి సంబంధించిందే ఈ అప్లికేషన్. కన్నయ్య నీకు వరంగా ఇచ్చిన పాట ఇంతకాలం వేరే వాళ్ల పాటలాగా ప్రపంచంలోకి వెళ్ళింది. ఇక నుంచి నీ పాట నీ పాటగానే సంగీత ప్రపంచంలోకి వెళ్ళాలి అన్నది నా కోరిక. ఒక సింగర్గా నీకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు నీకు మాత్రమే దక్కాలి అన్నదే నా ఆశ. ఇంతకాలం సింగర్గా నువ్వు ఎంతమంది అభిమానుల అభిమానానికి దూరం అయ్యావో ఆ అభిమానం అంతా నీకు దగ్గర కావాలి అన్నది నా ఆశయం. అందుకే నీ చేత ఆడియో కంపెనీ పెట్టించి నీ పాటల ఆల్బమ్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి ఎక్కువ మంది శ్రోతలని నీ పాటకి దగ్గర చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. మరి రూపారాణి పెళ్ళి? రూపారాణి విషయం సెటిల్ అయ్యాకే ఇవన్నీ జరుగుతాయి. ఈ ఆడియో కంపెనీ అనేది నేను నీకిస్తున్న గిఫ్ట్. తొలి రేయి గిఫ్ట్. మరి నువ్వు కూడా నాకు తొలి రేయి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమివ్వాలి? నీ పాటని నాకు గిఫ్ట్గా ఇవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు పాట పాడాలి నా కోసం, కేవలం నా కోసం మాత్రమే పాడాలి. ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా పాడి ఉండని సరికొత్త పాటను పాడాలి. ఆ పాట నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా పాడాలి. పాడతావా?